హలో ధర్మవరం పీపుల్, మీ ఇంట్లో గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో గానీ ఎవరన్నా పెరాలసిస్ తో బాధపడుతున్నారా? అదే పక్షవాతం అండి. మీకు ఈ ట్రీట్మెంట్ కి ఎక్కడ వెళ్ళాలో అర్థం కావడం లేదా? మీకు ఇప్పుడు ఆ చింత అవసరమే లేదు. మన ప్రభు ట్రావెల్స్ వాళ్ళు అయితే ప్రతి నెల 9వ తేదీ అలాగే 21వ తేదీ అయితే మనకి గోవాకి అయితే ట్రీట్మెంట్ కి పిలిచికెళ్తారు. వీళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించడంలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. జస్ట్ 16,000 రూపాయల్లో మాత్రమే తీసుకెళ్తారు. ఇంకా కొంతమంది అయితే 20-25,000 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళు 16,000 రూపాయల్లో మాత్రమే తీసుకెళ్తారు. ఒక పేషెంట్ ఒక కేర్ టేకర్ ఉంటారు కదా, వాళ్ళకి 3 పూట్ల భోజనము, 5 రోజులు ట్రిప్ అయితే ఉంటది. 5 రోజులు జాగ్రత్తగా చూసుకొని రూము అన్ని అనుకూలం వీళ్ళే ఇచ్చి జాగ్రత్తగా పిలిచికొచ్చి దగ్గరుండి ఇడిచే బాధ్యత వీళ్ళదే. వీళ్ళు ఈ ఫీల్డ్ లో అయితే 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఇంకా మరిన్ని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను, ఆ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోండి. ఎవరన్నా పిలిచికెళ్ళాలనుకుంటే ఇది మంచి అవకాశము, మంచి అనుకూలం అని కూడా చెప్పొచ్చు. ఆ 16,000 రూపాయల్లో వీరు పెట్టుకునే ఖర్చు వచ్చేసి 3 ఇంజక్షన్లు అయితే ఉంటాయి, 5 రోజులు అయితే ఉంటుంది. మెడిసిన్ మాత్రం మనమే తీసుకోవాలి. నమస్తే అన్న ప్రభునా. నమస్తే. మీరు గత 10 ఏళ్ళుగా పిలిచికెళ్తున్నారంట. ఎట్లన్నా ఆ 16,000 రూపాయలు ఏమేమి ట్రీట్మెంట్ ఉంటుందో మా ఫాలోవర్స్ గారు చెప్పండి అన్న. 3 సూదులు వేపిస్తాము, 6 రోజులు ఎక్కడే ఉండాలా. సూది, రూము, డాక్టర్ ఫీజు అంతా మాదే. భోజనం కట్టు, టీ కట్టు మాదే. భోజనం అంతా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. కడప, తిరుపతి, విజయవాడ ప్రతి ఒక్క ప్రాంతం నుండి వచ్చి అనంతపురంకి వచ్చి బస్సు ఎక్కుతారు. వాళ్ళు గ్యారెంటీగా పచ్చివాతానికి, నరానికి బిమ్మాలంగా చూస్తారు ఆడ హాస్పిటల్. చాలా మందికి బాగైందన్నా? చాలా మందికి బాగైంది. 3 పూట్ల భోజనం ఉంటుంది 16,000 రూపాయలు. 3 పూట్ల భోజనం, సూది అంతా మాదే. చూసారు కదా ఫ్రెండ్స్, మనం కార్ తీసుకుని వెళ్ళి రావాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది ఇద్దరిని తీసుకెళ్తున్నారు 16,000 రూపాయల్లో. ఇదైతే మంచి అవకాశం అని అనుకోవచ్చు మనము. ఈ బస్సు అయితే ప్రతి నెల 9వ తేదీ అలాగే 21వ తేదీ అనంతపూర్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఎవరన్నా మనకి బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్లు అయితే కనపడుతున్నాయి కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే అన్న వాళ్ళే మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. అనంతపూర్కి వెళ్తే పికప్ చేసుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి పిలుచుకొని వచ్చే బాధ్యత అన్న వాళ్ళే. అలాగే ఈ బస్సు చూస్తున్నారు కదా, ఇది 40 మంది కెపాసిటీ ఉన్న వాళ్ళు. లేదు మా పల్లెల్లో అంతా ఒక 16-20 మంది దాకా ఉన్నామంటే చిన్న బస్సు కూడా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీళ్ళదే చిన్న బస్సు ఉంది. మా పల్లెలో ఉన్నారు, మా చుట్టుపక్కల పల్లెలు అంతా కలిసి 20 మంది దాకా వస్తామంటే ఈ చిన్న బస్సు కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వివరాలు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే కనుక్కోవచ్చు.